యాక్షన్. ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి ఇక టారిఫ్లు అమలు చేయబోతోందనుకున్న రిలయన్స్ జియో ఇచ్చిన సమ్మర్ సర్ప్రైజ్ ఎఫెక్ట్ టెలికాం దిగ్గజాలను తాకింది. జియో ప్రైమ్ ఆఫర్ గడువును మరో 15 పొడిగింపుతో పాటు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి ₹303 రీఛార్జ్తో మరో 3 నెలల పాటు కాంప్లిమెంటరీ సర్వీసుల కింద ఉచితంగా సేవలు అందించినట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడంతో ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో 3% పైగా పడిపోయాయి. సంచలనకరమైన జియో డేటా ఆఫర్లతో ఉచిత కాల్స్ పై తమ బిజినెస్ అవుట్లుక్ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో జియోలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో జియో షేర్లు 52 వారాల గరిష్టంలో 4.5% పైకి ఎగిసి 1380.50 వద్ద నమోదవుతోంది. ప్రైమ్ మెంబర్షిప్లో ఇప్పటికే 7 కోట్ల మంది కస్టమర్లను ఛేదించామని కంపెనీ ప్రకటించేసింది. ఈ ప్రకటన రిలయన్స్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ గా ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లకు ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 3.60% పైగా లాభాలు ట్రేడ్ అవుతుండగా ఐడియా సెల్యులార్ షేర్ ధర 0.82%, ఎయిర్టెల్ షేర్ ధర 2.87%, వొడాఫోన్ 0.33%, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.47% నష్టాల్లో రన్ అవుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.